నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మరొక వేసవి వంటకం చూద్దాము. ఇది అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. రకరకాలుగా చేస్తూ ఉంటే పిల్లలకు కూడా, ఇంట్లో వాళ్ళకు కూడా తినబుద్ధి అవుతుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇది చేసుకున్నట్లయితే బాగుంటుంది. మనం ఈరోజు చేయబోయేది మట్టి కుండలో మజ్జిగ చారు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గట్టిగా తోడుబెట్టుకున్నటువంటి 1 కప్పు పెరుగు, 1 కప్పు శనగపిండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, సొంటి పొడి, మెంతి పొడి, అన్నీ ఒక చిటికెడు సరిపోతాయి. చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు. పోపు కోసం పోపు సామాను, తాలింపు కోసం, డీప్ ఫ్రై కోసం అవసరమైనంత నూనె. ఇప్పుడు మనం ఈ మట్టి కుండలో పెరుగు వేసి గిల్ల కొట్టి మజ్జిగ చేసుకుందాం. మరి గిన్నెలోనే చేసుకోవచ్చు కదా, మట్టి కుండ ఎందుకు అంటే దీంట్లో సాయంత్రం వరకు ఉన్నా కూడా పులుపు రాదు, చల్లగా ఉంటుంది. కాబట్టి మట్టి పాత్రలో చేసుకుంటే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఈ పెరుగును ఈ మట్టి పాత్రలో వేసి కొద్దిగా నీరు పోసి గిల్ల కొట్టుకుందాం. ఈ పెరుగు కవ్వంతో చిలికితేనే బాగుంటుంది. ఊరికే గంట పెట్టి కలిపినట్టయితే అంత రుచిగా ఉండదు, చూడటానికి బాగుండదు. ఇలా ఉండాలి. దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఉప్పు, కారం వేసేసుకోవాలి. మెంతి పొడి, సొంటి పొడి, ధనియాల పొడి, వాము పొడి, ఇవి వీటిలో వేసి కలిపేసుకోవాలి. ఇందులో ఏదైనా ఒక రకం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అన్నీ వేస్తే రుచిగా ఉంటుంది, జీర్ణక్రియకు మంచిగా ఉపయోగపడుతుంది. అన్నీ వేసి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇది చక్కగా కలిపేసి కొంచెం సేపు పక్కకు పెడదాము.